సమస్యలతో బాధపడుతున్నావా? అయితే ఈ ప్రార్థనలో ఏకీభవించు. నీ జీవితంలో దేవుడు యేసయ్య గొప్ప కార్యం చేసి నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. నమ్మి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, పరలోకపు మా తండ్రి, కృపగల దేవా, దయగల దేవా, కరుణామయుడా, నిత్యుడగు తండ్రి యేసయ్య నాయన, పరిశుద్ధాత్మగల దేవా నీకే వందనాలు. మహిమగల దేవా, కృపగల దేవా, దయగల దేవా, కరుణామయుడా నాయన, నిత్యుడగు తండ్రి, సమాధానికర్త నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. అన్ని నామముల కన్నా పైనామం ఘనమైనదన్న దేవా నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. ఏ బిడలైతేనైనా కుటుంబ సమస్యలతో నెమ్మది లేక బాధపడుతున్నారో దేవా నాయన, ఆ బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రవ్వా నాయన. బిడల జీవితంలోని కార్యములు జరిగించండి తండ్రి నాయన. బిడలకున్న కుటుంబ సమస్యలు, అది ఆర్థిక సమస్యలే కావచ్చు, అనారోగ్య సమస్యలే కావచ్చు, ఏ సమస్యలైనా ప్రతి బిడలకున్న ప్రతి సమస్యల నుంచి విడిపించండి తండ్రి నాయన. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో ప్రవ్వా నైనా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న బిడ్డలకి స్వస్థత దయచేయండి తండ్రి నాయన. అది ఏ క్యాన్సర్ అయినా కానీ యేసు నామమున స్వస్థత కలుగునుగాక తండ్రి నైనా. బిడ్డల్ని స్వస్థపరచండి తండ్రి. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న బిడ్డలకి సంపూర్ణ స్వస్థత కలుగునుగాక తండ్రి నాయన. షుగరు, బీపీ, థైరాయిడ్తో బాధపడుతున్న బిడ్డలకి స్వస్థత కలుగునుగాక తండ్రి నాయన. ఆస్తమాతో బాధపడుతున్న బిడ్డలకి స్వస్థత కలుగునుగాక తండ్రి నాయన. నరాల బలహీనమైపోయి బాధపడుతున్న బిడ్డలకి స్వస్థత దయచేయండి తండ్రి. కండరాల బలహీనత నుంచి విడుదల దయచేయండి తండ్రి. మోకాళ్ళ నొప్పుల నుంచి విడిపించండి. ప్రతి బలహీనత అది ఏదైనా కానీ యేసు నామమున స్వస్థత కలుగునుగాక. ఆర్థిక సమస్యలనైనా ఇబ్బందులతో సమస్యలతో పోరాడుతున్న బిడ్డలకి నైనా, అప్పులైపోయి నేను వడ్డీలు కట్టుకోలేక నలిగిపోతున్న బిడ్డలని నైనా ఆర్థిక సమస్యల నుంచి విడిపించండి తండ్రి నాయన. వారు చేసే పనుల్లోని కృపని కుమ్మరించండి తండ్రి నాయన. వారికి నాయన ఆర్థిక సమస్యల నుంచి విడిపించండి. మార్గములు తెరవండి నాయన. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుందన్న వాగ్దానం నెరవేర్చండి తండ్రి నాయన. అప్పు తీసుకునే వారిలా కాకుండా అప్పు ఇచ్చేవారిలా ఉంచండి తండ్రి. తలగా ఉంచుతావు కానీ తొక్కగా ఉంచవు తండ్రి నైనా. పైవాడుగా ఉంచుతావు కానీ కిందవాడుగా ఉంచవు తండ్రి నైనా. నీ హస్తం బిడ్డలకు తోడుగా ఉంచండి తండ్రి నైనా. నీ మార్గాలు స్వరాలం చేతండి నాయన. నీ మార్గాలు స్వరాలం చేతండి. బిడ్డల జీవితంలో మార్గములు తెరిచి దీవించండి, ఆశీర్వదించండి, మేలులతో నింపండి, నీ కృపలతో నింపండి. కృప వెంబడి కృపనితో కుమ్మరించండి దేవా నాయన. దీవెనలతో నింపండి, ఆశీర్వాదాలతో నింపండి. వారి సరిహద్దులు విశాలపరచండి తండ్రి. వారి సరిహద్దుల్లో నెమ్మదుండని కాకనైనా బిడ్డల భవిష్యత్తులు తీర్చిదిద్దండి తండ్రి నాయన. ఏ బిడ్డల కుటుంబంలో నెమ్మది లేక బాధపడుతున్నారో తండ్రి నైనా, అటువంటి బిడ్డల్ని నీ పాదాల చెంత పెడుతున్నాం తండ్రి. భార్యాభర్తల మధ్య సమాధానం లేకనైనా కుటుంబంలో బాధపడుతున్న బిడ్డలకి నైనా భార్యాభర్తల మధ్య సమాధానం దయచండి తండ్రి నాయన. చెడు వ్యసనాలకి బానిసైపోయిన బిడ్డల్ని నేను చెడు వ్యసనం నుంచి విడిపించండి. విడిపోతున్న భార్యాభర్తల్ని కలపండి దేవా నాయన. వారికి ఉన్న నాయన భేదాభిప్రాయాలన్నీ తీసివే తండ్రి దేవా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. అన్నదమ్ములకి అక్క చెల్లెలకి నైనా మధ్య ప్రేమ సమాధానం దయచేయండి. ఐక్యతనివ్వండి తండ్రి నేను. తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్య నీ ప్రేమ సమాధానం దయచేయండి. భార్యాభర్తలకి మధ్య ప్రేమ సమాధానం దయచేయండి. కుటుంబంలో ఉన్న గలిబిలి తీసివేతండి. కుటుంబంలో సమస్యలతో బాధపడుతున్న బిడ్డలకి సమస్యల నుంచి విడిపించండి. ప్రతి సమస్య నాయన, అది ఏ సమస్య అయినా కానీ యేసు నామమున నాయన ప్రతి సమస్యల నుంచి విడిపించండి దేవా. నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి దేవా నాయన. బిడ్డల వివాహాలు కాకనైనా బాధపడుతున్న బిడ్డలకి వివాహాలు కుదరడానికి నీ సహాయం దయచేయండి తండ్రి. వయసు వచ్చి వివాహాలు కుదరకనైనా ఎన్నో సంబంధాలు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి తండ్రి నేను. ఏ బిడ్డలకి ఎవరితోనైనా వివాహం జరగాలో తండ్రి నైనా అటువంటి వ్యక్తితో వివాహం జరిగించండి తండ్రి నాయన. వివాహం అన్ని విషయంలో ఘనమైనదన్నావు కదయ్యా నాయన. బిడ్డల వివాహం విషయంలో నీ మార్గంలో తెరవండి తండ్రి. బిడ్డల వివాహం ఘనంగా నీకు మహిమకరంగా జరిగించండి తండ్రి నాయన. కొంతమంది బిడ్డలైతేనైనా బిడ్డల యొక్క వివాహాలు చేసి అప్పులైపోయినైనా బాధపడుతున్నారు తండ్రి. అటువంటి బిడ్డలకి నైనా వారికి ఉన్న అప్పుల సమస్యల నుంచి విడిపించండి. గర్భఫలం లేకనైనా బాధపడుతున్న బిడ్డలకి నైనా వారికి ఉన్న బలహీనతలన్నీ తీసివేసి వారి గర్భాన్ని ముట్టండి తండ్రి నైనా. ఫలం దయచండి దేవా. నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి నైనా. భార్యాభర్తల మధ్యనైనా అనుమానాలతోనైనా సమస్యలతోనైనా బాధపడుతున్నారు తండ్రి. ఒకరి మీద ఒకరికి అనుమానముతోనైనా నైనా దెబ్బలాటలతోనైనా నెమ్మది లేక నైనా శాంతి లేక కుటుంబంలో ప్రేమ లేక ఇబ్బంది పడుతున్న బిడ్డలకి నేను నీ ప్రేమ, శాంతి, సమాధానం, ఐక్యతను దయచండి. కుటుంబాన్ని కట్టండి తండ్రి. కుటుంబంలో ఐక్యతను దయచండి తండ్రి నాయన. నీ సమాధానం దయచండి తండ్రి. గలిబిలంతా తీసివే కుటుంబంలో శాంతిని దయచండి, సమాధానం దయచండి తండ్రి నాయన. బిడ్డలకి జాబు లేక బాధపడుతున్న బిడ్డలకి నాయన జాబు రాకనైనా ఏ సమస్యతో బాధపడుతున్న బిడ్డలకి సమస్యల నుంచి విడిపించండి తండ్రి దేవా. నీకే
నైనా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నైనా కుటుంబాలన్నీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచండి తండ్రి. నైనా శత్రువు ముందే భోజనం సిద్ధపరుస్తానన్నావు కదా తండ్రి. నైనా ఏ బిడ్డలైతేనైనా ఏ సమస్యలతో, అవమానాలతో నడుస్తున్నారో తండ్రి, వారికి శత్రువుల ముందే భోజనం సిద్ధపరచండి తండ్రి. నైనా కొంతమంది బిడ్డల జీవితంలోనైనా ఏ పని చేసినా అవమానాలు, నిందలు, సక్సెస్ కాక ఇబ్బంది పడుతున్నారు తండ్రి. నైనా అటువంటి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. బిడ్డల జీవితంలోనైనా నీ శాంతి, సమాధానం, నెమ్మదిని దయచండి. ఏ పని చేసినా ఆ పనిలో విజయం ఉండును గాక. విజయం దయచండి, కృపని కుమ్మరించండి తండ్రి. నాయన నీ కనికరం బిడ్డల జీవితంలో పెట్టండి. నీ దయా కనికరం బిడ్డలని మీద కుమ్మరించండి తండ్రి. బిడ్డల భవిష్యత్తుని తీర్చిదిద్ది ఆశీర్వదించి మేలులు నింపమని వారి కుటుంబంలో నైనా అనారోగ్య సమస్య కానీ, ఆర్థిక సమస్య కానీ నైనా కుటుంబాల్లో దీవించకుండా, ఆశీర్వదించకుండా ఏ ఆటంకాల అడ్డులన్నా కొట్టివేసి కుటుంబాలని దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మేలులతో నింపమని నాయన బిడ్డల పక్షంలో నీ కార్యములు జరిగించి దీవించి ఆశీర్వదించమన్నైనా ఈ కొద్ది ప్రాంతాన్ని పాదసని తీర్చుకొని త్వరలో బలబలం దయచేయమన్న యేసు క్రీస్తు పుణ్యనామాన్ని నడిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నైనా ఈ ప్రార్థనలు ఏకీభవించిన కుటుంబాలన్నీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడిన గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.